హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని 400 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా వంచేసుకొని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్నర కారం, 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 లెమన్ పీస్ తీసుకొని ఈ విధంగా పిండేసుకొని రసాన్ని ఈ విధంగా బాగా అంత కలిసేట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ అవనివ్వాలి. ఈ లోపల మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలో 2 స్పూన్ల ధనియాలు, 1 బిర్యానీ పువ్వు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఎండుమిర్చి, కొన్ని కొబ్బరి ముక్కలు, 1 ఇలాచీ వేసుకొని మంచి అరోమా వచ్చేదాకా లో టు మీడియంలో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకొని అదే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో 2.5 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిలికలుగా కట్ చేసుకొని ఆ పీసెస్ని అందులో వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసుకోవాలి. వేసేసుకుని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని హైలో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇట్లా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ లోపల పౌడర్ మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ లిడ్ ఓపెన్ చేసేసి 2 చిల్లీస్ ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ వేగాక ఈ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని 2 స్పూన్స్ వేసేసుకోవాలి. వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక 1 స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు రుచికి సరిపడిందో లేదో చూసుకొని ఇంకొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, 1/2 స్పూను వేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ వేగాక మళ్ళీ ఆ మసాలా పౌడర్ని ఇంక కొంచెం జల్లుకొని ఇలాగా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రసం రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.